నీ కుట్టు మిషన్ ఎక్కడుందో అక్కడే పని చేసుకో. అది దాటేసి నువ్వు ఇంట్లోకి రాకూడదు, మేడంకి ఎదురుపడకూడదు. 2 రోజుల్లో డిజైన్స్ ని క్యాబినెట్ ముందు పెట్టబోతున్నారట. ఆ పని మీద ఉన్నాను డాడ్. ఏ పని మీద ఉన్నావో తెలుస్తూనే ఉంది. వీటిల్లో హంగులు తప్ప ఆత్మ కనబడటం లేదు. అదిరా మోహన్. ఎవరు కావాలి? ఆయన ఉన్నారా? మా ఆయన. చిలిపి, మీ ఆయనతో నాకేం పని? బాస్, చిన్న బాస్ ఉన్నారా? ఉన్నారు, కూర్చోండి, పిలుస్తా. థ్యాంక్ యూ. హాయ్ విజయ్, ఎంతసేపు అయింది వచ్చి? గుడ్ మార్నింగ్ బాస్. డిజైన్స్ కంప్లీట్ చేసుకోవచ్చావా? ఎస్ బాస్. హోల్డ్ ఆన్. శ్వేత కూడా వస్తుంది, డాడ్ని పిలుస్తాను. అంతా కలిసి ఒకేసారి చూద్దాం. అందాక వెయిట్ చేయి. అబ్బా బాస్, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని చాలా ఉత్సాహంగా వచ్చాను బాస్. ఇక నేను ఆగలేను. ఓ బాస్, ఇక్కడ మ్యాటర్ ఏంటి, నీ మాడ్యులేషన్ ఏంటి? బాస్ ఎక్స్ప్రెషన్ మార్చేసుకో. బాస్ బాస్, ఈ బాస్ ఎప్పుడు ఇంతే. గురూజీ, ఆ డిజైన్స్ తో నా డిజైన్ ని ఎలా కలపాలి? ఆ? మ్మ్. ఎస్. కాఫీ నేనిస్తాను, నువ్వు వెళ్ళు. మీరా? ఏం పర్లేదు, ఆయన నాకు బాగా తెలిసిన మనిషి. అయితే సరే సార్. ఓ, నువ్వేంటి ఇక్కడున్నావు? నేనిక్కడ స్కూల్ పిల్లల యూనిఫామ్స్ కుడుతున్నాను. ఓ. కాఫీ తీసుకోండి. నైస్. మిర్రర్ ఎక్కడ పెట్టాను? మిర్రర్ ఎక్కడ పెట్టాను? అయ్యయ్యో, నా మిర్రర్. వేర్ ఈస్ మై మిర్రర్? ఎక్కడ పెట్టాను? ఎవరు తీసుకెళ్లారు? ఇక్కడే పెట్టాను కదా. ఏమైపోయింది?
ఏయ్ యూ స్టూపిడ్ లేడీ, నాది నువ్వెత్తుకొచ్చావేంటి? అయ్యయ్యో, నా లిప్స్టిక్ అంతా పోయింది. రేయ్, ఇక్కడ కూడా మొదలు పెట్టావా? ఏంట్రా అది కోతిమూతిలాగా? ఏంటి మేడం, మీరు ఎప్పుడు నన్ను రారా పోరా అంటారేంటి మేడం? ఫీల్ అయ్యావా? సారీ. ఇట్స్ ఓకే. సరేరా, క్రిష్ ఎక్కడ్రా? చైర్మన్ గారిని పిలవడానికి పైకి వెళ్ళారు. ఓ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ శ్వేత. హలో క్రిష్. హలో. డాడ్, Ah. డిజైన్స్. చూడండి. Dad, ఇది. this one. సూపర్, మార్వెలస్. ఈ డిజైన్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందబ్బా? యూ హ్యావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ బాస్. క్రిష్, Dad. ఎస్, డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ మందే డాడ్. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. డిజైన్ ఓకే అయింది కదా. ఫర్దర్ ప్రొసీడింగ్స్ చాలా ఫాస్ట్ గా మొదలు పెట్టాలి. ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయాలి, స్టోన్ సెలెక్ట్ చేయాలి. యా, విజయ్ ఫర్దర్ వర్క్ కూడా కంప్లీట్ చేయి. క్రిష్, విజయ్ని కూడా మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు. బాస్ ప్లీజ్. వన్ మినిట్ బాస్. ఎక్స్క్యూజ్ మీ. రేయ్ స్టూపిడ్, అక్కడ అందరూ ఉండగా నువ్వు నన్ను బయటికి పిలిస్తే వాళ్ళు ఏమనుకుంటారా? బాస్ జోక్ లాపండి బాస్, మీతో సీరియస్ గా నేను ఒక విషయం మాట్లాడాలి. సీరియస్? సరే ఏంటో ఏడు. అది అది రేయ్ ఏంట్రా నీ డెలివరీ పెయిన్స్? తొందరగా చెప్పు. అది మీరు ఓకే చేసిన డిజైను నేను చేయలేదు బాస్. నీ ఫ్రెండ్ ఎవరైనా చేశారా? లేదు బాస్, అసలు ఎవరు చేశారో నాకే తెలీదు. వాట్? సూపర్,
మార్వెలస్. ఓ అవును బాస్, నిజంగా నేనంత బాగా డిజైన్ చేయలేను బాస్. రేయ్, డిజైన్స్ తెచ్చింది నువ్వే కదరా? డిజైన్స్ తెచ్చింది నేనే బాస్, కానీ ఆ డిజైన్ చేసింది నేను కాదు. ఆర్ యు మ్యాడ్? ప్రామిస్ బాస్, నేను చెప్పేది నిజం. ఇదే కాదు, మల్లీశ్వరి వెడ్డింగ్ డ్రెస్ కూడా నేను డిజైన్ చేయలేదు బాస్. ఆ! అబ్బా! ఆలోచించి నీ బ్రెయిన్ బ్లాంక్ అయిపోయిందంట్రా. అప్పుడు అప్రిషియేట్ చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పావు, మర్చిపోయావా? అయ్యో, అప్పుడు ఏం చెప్పాలో తెలియక అవునన్నాను బాస్. బాస్, మనం లేనప్పుడు మనకు తెలియకుండా ఏదో అదృశ్య శక్తి వచ్చి ఆ డిజైన్స్ వేసి వెళ్తుంది బాస్. నాన్ సెన్స్. ఈ కాలంలో అదృశ్య శక్తి ఏంట్రా? ఎరా, హర్రర్ మూవీస్ ఏమైనా చూసి వచ్చావా? ఏంట్రా ఈ బంపర్ ఆఫర్స్? అటు చూస్తే డిజైన్ ఫైనలైజ్ అయిపోయింది, ఇటు చూస్తే మల్లీశ్వరి కాల్ చేస్తుంది. బాస్, నేను చెప్పేది ఏయ్, హాయ్. హాయ్ క్రిష్. హౌ లక్కీ ఐ యామ్. క్రిష్, నేను మిమ్మల్ని వెంటనే కలవాలనుకుంటున్నాను. ష్యూర్ మళ్ళీ, ఇట్స్ మై ప్లెజర్. ఎక్కడికి రావాలి? ఐల్ బి దేర్ ఇన్ 15 minutes. బాస్ బాస్ బాస్, నేను చెప్పేది వినండి బాస్. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి బాస్, ప్లీజ్ బాస్. ఏంట్రా నీ కోలా? బాస్ వెళ్ళి ఆ ఫ్యాబ్రిక్స్ గురించి, స్టోన్స్ గురించి శ్వేతతో డిస్కస్ చేయి. వెళ్ళరా. బాస్ బాస్ బాస్. స్టే దేర్. ఫ్యాబ్రిక్, శ్వేత, స్టోన్స్, గో గో గో. బాయ్ బాయ్. ఖచ్చితంగా ఈ డిజైన్ నేను చేయలేదు, కానీ 100% పర్ఫెక్ట్ గా ఎలా వేస్తున్నారు, ఎవరు వేస్తున్నారు, అసలు ఆ శక్తి నాకు హెల్ప్ చేస్తుందా, బాస్ హెల్ప్ చేస్తుందా, ఏమీ అర్థం కావడం లేదు. ఏంటో. హా? హే విజయ్, వేర్స్ క్రిష్? మ్యామ్, బాస్ బాస్ ఎక్కడున్నారు? ఇప్పుడే బయటికి వెళ్ళారు మ్యామ్. బయటకా? ఎక్కడికి? ఏమో మ్యామ్, నేను ఎక్కడికి అని అడిగితే మాత్రం బాస్ ఊరుకుంటారా ఏంటి? షిట్. ఎవరు వేసుంటారు? చెప్పు శ్వేత. ఏంటి క్రిష్, నేను మీ ఇంట్లో ఉండగానే నన్ను వదిలేసి ఎలా వెళ్ళావు? చాలా అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను శ్వేత, తర్వాత ఫోన్ చేస్తాను. వాట్? నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? డిజైన్ ఓకే అవగానే నీతో కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాను. దీనికి ఏం చెప్పాలి? నువ్వు మంచి ట్రీట్ ఇస్తావనుకున్నాను, ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తావనుకోలేదు. ప్లీజ్ శ్వేత, ట్రై టు అండర్స్టాండ్. నీకు ఒక 10 minutes లో ఫోన్ చేస్తాను, ఓకేనా? సరే, ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, తొందరగా కాల్ చేయి. ష్యూర్ ష్యూర్. బాయ్ బాయ్. గాడ్. హాయ్ మల్లి. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. తపస్సు చేయకముందే దేవత ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. ఎందుకు ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు చెప్పండి మళ్ళీ. మళ్ళీ ఏదైనా అకేషన్కి డ్రెస్ డిజైన్ చేయాలా? బహుశా ఇప్పట్లో ఎలాంటి అకేషన్స్ ఉండవేమో. ఎందుకని? మీరు డిజైన్ చేసిన వెడ్డింగ్ డ్రెస్ నేను వేసుకునే లేదు. ఎందుకు? మీ వుడ్బీకి నచ్చలేదా? అతనే నాకు నచ్చలేదు. సారీ? నా మ్యారేజ్ బ్రేకప్ అయింది క్రిష్. రియలీ? అంటే ఎందుకు? అయినా ముందు చూసి ఓకే అనుకున్నాకే కదా మ్యారేజ్ ఫిక్స్ చేసింది. అఫ్ కోర్స్ అలా జరిగిపోయింది అంతే. అతను మరీ పొసెసివ్, నా మెంటాలిటీకి సూట్ అవ్వడు. అన్లక్కీ ఫీల్ అవుతాను. ఈ విషయం వింటుంటేనే నాకు చాలా బాధగా ఉంది. హే, మీరేదో సరదాగా మాట్లాడతారని నా బాధని మర్చిపోవచ్చని పిలిస్తే మీరు నాతో పాటే బాధపడితే ఎలా? లీవ్ ఇట్.
ఇంత జరిగిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. సరే, ఏం తీసుకుంటారు? ఎక్కడున్నాడు? లిఫ్ట్ చేయడేంటి? ఐఎమ్ సారీ. ఇంకా చెప్పండి. ఎక్కడున్నాం మనం? కాఫీ షాప్ లో. దట్ వాస్ అ గుడ్ వన్. ఐఎమ్ సారీ, జస్ట్ 1 minute ఓకే, ష్యూర్. ప్లీజ్. ఐల్ బి బ్యాక్. చెప్పు. ఏంటి క్రిష్, 10 minutes అన్నావు, హాఫ్ అన్ అవర్ అయింది. నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఇంకా రిప్లై లేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు. అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నేను కొంచెం బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చిన్న మీటింగ్ లో ఉన్నాను. అయినా నాకు తెలియని మీటింగ్ ఏముంటుంది? అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. వెయిట్ 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 ఇప్పుడొద్దు. హాఫ్ అన్ అవర్ తర్వాత రా. ఎక్కడికి రావాలి? బంజారా హిల్స్ కప్ప కాఫీ షాప్ దగ్గరకు వచ్చేసాయి. ష్యూర్. హాఫ్ అన్ అవర్ తర్వాత. ఓకే, బాయ్. ఇప్పుడు కాదు, హాఫ్ అన్ అవర్ తర్వాత. ఏం మీటింగ్ అయి ఉంటుంది? ఐఎమ్ రియలీ సారీ. ఏదైనా అర్జెంటా? వెళ్ళాలా? నో నాట్ ఎట్ ఆల్. మీకన్నా ముఖ్యమైనవి ఏవి కావు. ఇవన్నీ వేస్ట్ కాల్స్. కావాలంటే అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని డే మొత్తం మీతో స్పెండ్ చేయమన్నా చేస్తాను. అంత అవసరం ఏం లేదు. సరే, మీరేం కంగారు పడకండి, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. సారీ క్రిష్, తాతయ్య గారికి హెల్త్ అప్సెట్ అయిందట, హాస్పిటల్కి రమ్మంటున్నారు. నేను వెళ్ళాలి. షల్ ఐ గో? అయితే తప్పకుండా వెళ్ళాల్సిందే. నేను మిమ్మల్ని పిలిచి ఎక్కువసేపు ఉండకుండానే వెళ్ళిపోతున్నాను. ఏమీ అనుకోవద్దు. ఫీల్ అయ్యారా? కొంచెం ఫీల్ అయ్యాను. నేను ఇలా ఫీల్ అయ్యానని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైం నా అకౌంట్లో కొంచెం ఎక్కువ టైం యాడ్ చేస్తారు కదా. యూ జస్ట్ కిడింగ్. ప్లీజ్. జస్ట్ 1 minute. ఓకే, క్యారీ ఆన్. ఏంటి? ఎక్కడున్నావు? కాఫీ షాప్కి వచ్చావా? లేదు 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 లేదు, నేను రావడానికి ఇంకా 10 minutes పడుతుంది. అంటే ఇప్పుడు అక్కడ లేవా? లేదు, ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇక నేను బయలుదేరుతాను. మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి ఓకే కదా. క్రిష్, సీ యూ. Bye. బాయ్.
ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? మన కాలనీకి వచ్చే లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది నాన్న. ఇలా జీవితాంతం ఏదో ఒకటి మిస్ చేసుకుంటూనే ఉంటావా తల్లి? బస్సు మిస్ అయితే ఏమైంది నాన్న? ఎలాగోలా ఇంటికి వచ్చేసాను కదా. కానీ ఇవాళ ఏం జరిగిందో తెలిస్తే నీ కూతురు తెలివితేటలు ఎంత గొప్పవో నీకే అర్థమైపోతుంది. మనిద్దరికీ మనం ప్రశాంతంగా బ్రతికేలా చేసే తెలివితేటలు ఎలాగూ లేవు గాని అసలేం జరిగిందో చెప్పు. శ్రీ 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 వేదమూర్తుల ధ్వజస్తంభం దశరథ రామయ్య గారి పుత్రిక చిరంజీవి మీనాక్షి వేసిన డిజైన్ ని ఆ? చైర్మన్ గారు అద్భుతంగా ఉన్నాయని వేణోళ్ల పొగిడి కొనియాడారు తెలుసా? రే వెహికల్ ఫాలో అవుతున్నారా?